4 నిమిషాల్లో గుత్తి వంకాయ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలానే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ టైం ఎవరైనా గుత్తి వంకాయ రెసిపీని ట్రై చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేయడానికి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా అయితే నేను గుత్తి వంకాయలని చక్కగా నీట్గా కడిగేసి పుచ్చులు అలా ఏం లేకుండా చూసుకుని పక్కనైతే ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే వంకాయని కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేస్తాం కదండి, అందుకని అయితే ముందుగా వాటర్లో అయితే సాల్ట్ వేసుకుని ఉంచాను. ఇప్పుడు వంకాయని చక్కగా 4 ముక్కల్లాగా కట్ చేస్తున్నాను. గుత్తి వంకాయని తొడవు తీయకుండా కట్ చేసుకుంటాం కదా, సో అలాగే ఇలా 2 ఘాట్లలాగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకుని దీన్ని ఉప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. కండ్రెక్కకుండా ఉంటుంది కదండి, అందుకు. సో ఇలా వంకాయలన్నిటిని కూడా కట్ చేసి దీనిలో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్ పల్లీలు అలానే ఒక చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకుంటున్నాను. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు అయితే వేసుకుంటున్నాను అనమాట. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇవి చక్కగా దోరగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ప్లేట్లో కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇవి ధనియాలు, అలానే షాజీరా, యాలకులు, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, మొగ్గ, దాల్చిన చెక్క, ఇవన్నీ మీకు గుర్తుండకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత పక్కన తీసుకుని మళ్ళీ అదే ప్యాన్లో ఒక చిన్న ఉల్లిపాయ అలానే ఒక టొమాటో కట్ చేసి వాటిని కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుని అయితే మగ్గించుకుంటున్నాను. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా, అందుకని ఉప్పు వేసాను అనమాట. ఇవి మగ్గుతూ ఉండగా పక్కన ఇంకొక ప్యాన్ తీసుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీనిలో ఇప్పుడు గుత్తి వంకాయలని అయితే వేసుకుంటున్నాను. ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ముందే వేసాను. చక్కగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టొమాటోలు కూడా చక్కగా మీడియంలో మగ్గిపోయాయి కదా, వీటిని ముందుగా మనం పల్లీలు, కొబ్బరి, నువ్వులు అలానే స్పైసెస్ అన్నీ ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అన్నమాట. చూసారు కదా, చక్కగా గుత్తి వంకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలానే కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని వీటితో పాటు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, అలానే ఘాటుకు సరిపడా కారం వేసుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని చక్కగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుని ఈ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. వీటంతటినీ ఒకసారి కలుపుకుని టేస్ట్ కోసం కొద్దిగా గరం మసాలా, అలానే నా దగ్గర కొత్తిమీర కొంచెం ఉంది అని కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేశాను. కొరియాండర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది, ఆ టేస్టే వస్తుంది. ఇదంతా మగ్గిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చిన తర్వాత మనం మగ్గించుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టేసుకుని ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే అయిపోయిందో. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.